Hello, Namaste. Welcome to Vasavi Group Real Estate Guru, powered by Girdhari Homes, Team for Naila Miapur, Reg TV, regnews.in, TS News Digital. హైదరాబాద్లోనే కాదు యావత్ భారతదేశంలోనూ హైడ్రాకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. కబ్జా కోరల నుంచి చెరువులకు విముక్తి కలిగించాలనే ఆలోచన హైదరాబాద్ నుంచి దేశమంతటా పాకింది. దీంతో హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అయితే హైడ్రా వల్ల రియల్ రంగానికి కలిగిన ప్రయోజనం ఏమిటంటే నిబంధనలకు అనుగుణంగా ఎవరెవరు అపార్ట్మెంట్లను కడుతున్నారనే విషయం ప్రతి ఒక్కరికి స్పష్టమైంది. దీంతో హోమ్ బయ్యర్లకు ఫ్లాట్ల ఎంపిక మరింత సులువు కానుంది. కాకపోతే హైడ్రాను చూపెట్టి నిర్మాణ రంగాన్ని పానిక్ క్రియేట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం కట్టే డెవలపర్లకు తమ ప్రోత్సాహం ఉంటుందనే పాజిటివ్ ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అంతేకాదు అందుబాటు గృహాల్ని కట్టే డెవలపర్లకు ఆపన్న హస్తాన్ని అందించడంతో పాటు ఇళ్లను కొనేవారికి కూడా రేవంత్ సర్కార్ తగిన ప్రోత్సాహాన్ని అందించాలని తెలంగాణ నిర్మాణ రంగం కోరుతోంది. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇళ్ల కొనుగోలుదారులు సొంతింటిని కొనుగోలు చేయాలా లేక వాయిదా వేయాలా, ప్లాట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలకు సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు. మరి ఆయన మా లహరికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతున్న ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏమిటో చూసేద్దామా? సార్, మరి హైడ్రాకు ఏదైతే చట్టబద్ధత కల్పిస్తే రియల్ రంగానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం అనేది ఇట్స్ వెరీ గుడ్ డిసిషన్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎవరైతే చెరువులు, నాలాలు ఇవన్నీ ఆక్రమణలు చేసుకుని కట్టారో వాళ్ళందరినీ కూల్చివేయడానికి వాళ్ళకి అధికారం వస్తుంది. ఎందుకంటే లేకపోతే ప్రతి ఒక్కరు వెళ్ళేసి కోర్టులో కేసులు వేయడాలు, స్టేలు తెచ్చుకోవడాలు, ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు హైడ్రా వాళ్ళు దే కెన్ గో డైరెక్ట్లీ అండ్ డెమాలిష్ ఆల్ ద ఇల్లీగల్ స్ట్రక్చర్స్. మన భవిష్యత్తు తరాలకు ఒక స్వచ్ఛమైన చెరువుల్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెరువులు కానీ, కుంటాలు కానీ, కబ్జాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి అసలు ఉపేక్షించకూడదు. అసలు చట్టబద్ధత కల్పించడం వల్ల నిజంగా ఇట్స్ ఎ గుడ్ మూవ్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్. సో చట్టబద్ధత హైడ్రాకి కల్పిస్తా కనుక రియల్ రంగం భూమ్ అనేది హైదరాబాద్ లో ఎట్లా ఉండబోతుందని మీరు? యా, ఇట్స్ గుడ్ అమ్మా. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు మనకేంటే దూద్ కా దూద్, పానీ కా పానీ తెలిసిపోతుంది. అంటే ఎవరు అక్రమంగా కడుతున్నారు, ఎవరు సక్రమంగా కడుతున్నారు అని తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు చెరువులు, కుంటాలు, నాలాలు కబ్జా చేసుకుని కట్టుకున్న వాళ్ళు వెరీ వెరీ తక్కువ మంది ఉంటారు. యాక్చువల్గా వేల మీద లెక్క పెట్టవచ్చు. కాకపోతే మీకు యాజ్ పర్ నార్మ్స్ కట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో. సో మనం 5-10% చూసేసి 90% మనం వీళ్ళు కూడా కడతారనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సెక్టార్ బిల్డర్స్ వేరు, ఈ సెక్టార్ బిల్డర్స్ వేరు అనమాట. సో ఇద్దరు వేరు వేరు. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడాను ఈ హైడ్రా దెబ్బతో కాస్త పడిపోయిందని అంటున్నారు. పడిపోయిందంటారా లేకుంటే అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి అంటారా? అంటే కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడానికి బోల్డ్ కారణాలు. అందులో హైడ్రా ఒకటి. కాకపోతే చాలా మంది ఏంటంటే హైడ్రాని బూచిగా చూపిస్తున్నారు. హైడ్రా వల్లే మార్కెట్ పడిపోయింది అంటున్నారు. అది విచ్ ఇస్ వెరీ రాంగ్. యాక్చువల్గా లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ మార్కెట్ కామన్ మ్యాన్ కి రీచ్ కాకుండా అయిపోయింది. అఫోర్డబిలిటీ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం గచ్చిబౌలిలో 5,000-6,000 పర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ దొరికేది గచ్చిబౌలిలో. ఇప్పుడు 12,000 నుంచి 14,000 పెట్టింది దొరకట్లేదు. అదే మీకు మాదాపూర్, కొండాపూర్లో అయితే మీకు సేమ్ అదే ప్రైస్ 5-6 వేలకు ఈజీగా పర్ ఎస్ఎఫ్టీ దొరికేది ప్రైస్. కానీ ఇప్పుడు 14,000, 15,000 గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే దాదాపు 13,000 to 15,000 ఫిక్స్ అయిపోయింది ప్రైస్. అసలు హైదరాబాద్ అంటేనే అఫోర్డబుల్ స్టేటస్ అని మనకి ఒక బిరుదు అనమాట. కానీ ఇప్పుడు అన్అఫోర్డబుల్ అయిపోయింది. హైదరాబాద్ హాస్ బికమ్ కాస్ట్లీయెస్ట్ ఆఫ్టర్ ముంబై. అది చాలా గొప్పగా చెప్పుకున్నారు. యాక్చువల్గా మీకు కామన్ మ్యాన్ కొనుక్కోలేనప్పుడు కాస్ట్ పేరు ఏం లాభం? ముంబైలో మనకి ప్లేస్ తక్కువ, మీకు ఏంటంటే మీకు నేషనల్ బ్యారియర్ ఉంది, సముద్రం ఉంది. కాబట్టి ముంబైలో మీకు రేటు అవైలబిలిటీ తక్కువగా, స్పేస్ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ కాబట్టి అక్కడ మీకు ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు. కాబట్టి అక్కడ మీకు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. కానీ హైదరాబాద్లో మీకు ఆ బ్యారియర్స్ లేవే. మీకు ఎక్కడ కూడా నేషనల్ బ్యారియర్స్ లేవు మనకి. మనం ఎంత దూరమైనా ఎక్స్పాండ్ అవ్వచ్చు మనం. అలాంటప్పుడు ఇంత ల్యాండ్ రేట్స్ పెరగాల్సిన అవసరం లేదు కదా. లాస్ట్ 5 yearsలో ఈ ల్యాండ్ వాల్యూస్ అబ్నార్మల్గా పెరగడం. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆక్షన్స్, వేలం పాటలు నిర్వహించింది. ఆర్టిఫిషియల్గా ల్యాండ్ రేట్స్
పెరిగేలా చేసింది లాస్ట్ గవర్నమెంట్. కోకాపేటలో 100 కోట్లు ఎందుకండి? సో ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారము ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ చేయడానికి కోకాపేటలో ఎకరం 100 కోట్లకు తీసుకెళ్లారు. ఔటర్ రింగ్ రోడ్ ఇస్నాపూర్ వరకు దాని ఇంపాక్ట్ పడింది. మళ్ళీ అట్ ది సేమ్ టైం మీకు సౌత్లో కూడా పడింది, మళ్ళీ ఈస్ట్ నార్త్లో కూడా దాని ఇంపాక్ట్ పడింది. సో మీకు ఏంటంటే గవర్నమెంట్ ఆర్టిఫిషియల్గా భూమి క్రియేట్ చేయడం వల్ల కూడా కామన్ మ్యాన్కి అఫోర్డబిలిటీ అనేది లేకుండా పోయింది. సార్ ఇప్పుడు ఈ హైడ్రా దెబ్బతో ఏదైతే ఇప్పుడు కామన్ మ్యాన్ కి అందుబాటులో లేని ధరలు ఇప్పుడు హైడ్రా దెబ్బతో దిగి వచ్చి అందరికి అందుబాటులోకి వస్తాయంటారా? నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఈ అబ్నార్మల్గా పెరిగిన రేట్స్ తగ్గాలని కోరుకుంటుందేమో అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోకాపేటలో 14,000 15,000 పర్ ఎస్ఎఫ్టీ వెళ్తే యాక్చువల్గా అది కొంచెం తగ్గుముఖం పట్టాలి అని గవర్నమెంట్లో కొంతమంది భావిస్తున్నారని నాకు తెలిసింది. అందుకే వీళ్ళు ఏంటంటే కొంచెం సీరియస్గా కొన్ని రిస్ట్రిక్ట్ చేద్దాము రియల్ ఎస్టేట్ మార్కెట్ని అని ఆ రిస్ట్రిక్ట్ చేసే విధంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ రిస్ట్రిక్ట్ చేస్తారా లేదా అనేది మనకి త్వరలో తెలుస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే బిల్డర్స్కి ఏంటంటే మంత్లీ రొటేషన్ అవసరం యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ అవుతూనే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫ్లో అనేది జరుగుతుంటుంది. కాబట్టి సేల్స్ అవ్వలేదు అనుకోండి, సేల్స్ అవ్వకపోతే కొంచెం వాళ్ళ రొటేషన్స్ తగ్గిపోతాయి, ఇబ్బంది పడిపోతారు వాళ్ళు కూడా. అందుకని ఈ టైంలో ఒకవేళ రియల్గా నీడీ కస్టమర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఒక 5-10% ఒక 10-15% తగ్గించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. బట్ ఏంటంటే నీడీ రియల్ బయ్యర్ ఉంటేనే వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కస్టమర్ని పోగొట్టుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు. కాబట్టి బిల్డర్స్ అయితే ఈ టైంలో కొంచెం రేటు తగ్గించే అవకాశం ఉందని. సో కరెక్ట్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది సరైన టైం అనుకోవచ్చా? ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటే ఎక్కడెక్కడ బిల్డర్స్ ఎవరు తగ్గిస్తారో చెప్పండి సార్ అంటే నేను అట్లా చెప్పలేను. కానీ బట్ కామన్ సైకాలజీ ఆఫ్ ద బిల్డర్ ఏంటంటే ఎవరన్నా కొనడానికి వచ్చినప్పుడు ఈ టైంలో వెళ్తే మాత్రం గ్యారంటీ రేట్స్ అయితే తగ్గిస్తారు. అది ఏ బిల్డర్ అయినా పర్లేదు, రేట్స్ అయితే తగ్గించి అమ్ముతారు. కాబట్టి నిజంగా కొనుక్కోవాలని భావించేవారు ఇప్పుడు వెళ్ళి కొంటే కనుక దే విల్ గెట్ ఎట్ గుడ్ ప్రైస్, అంటే డిస్కౌంటెడ్ ప్రైసెస్లో వాళ్ళు తీసుకోవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు హైడ్రా గురించి ఉన్న భయాలు అంతే క్లియర్ చేస్తూ హైడ్రా రావడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, రియల్ రంగం ఎంత చక్కగా ముందుకు వెళ్తుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. బెస్ట్ ప్రాజెక్టులతో కేవలం హైదరాబాద్లోనే కాదు, టోటల్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి గ్రూప్ అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడమే కాదు, అందుకు తగ్గట్టే నిర్మాణ రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తుంది ఈ సంస్థ. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లకు ఫస్ట్ చాయిస్ గా ఉంది వాసవి గ్రూప్. ఇప్పటికే రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఐటీ స్పేస్ లో ఎన్నో ప్రాజెక్టులను డెవలప్ చేసిన వాసవి అదే జోష్ కంటిన్యూ చేస్తూ త్వరలో మరిన్ని న్యూ ప్రాజెక్టులతో ముందుకు రాబోతోంది. మరి వాసవి గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులు ఏమిటి, అవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయో, వాటి స్పెషాలిటీస్ ఏమిటో మనం ఒకసారి చూసేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న వాసవి గ్రూప్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది. అందుకే వాసవి గ్రూప్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఆ నిర్మాణం ఎంత క్లాసీగా ఉంటుందా, అందులో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందా అని కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. సదుపాయాల విషయంలో ఇప్పటి వరకు డిసప్పాయింట్ చేయని వాసవి గ్రూప్ త్వరలో కంప్లీట్ కానున్న ప్రాజెక్ట్స్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్ లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్ తో సై అంటోంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్ కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొంగొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో
3,576 ప్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్ తో మొత్తం 11 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHKలతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32 నుంచి 33 అంతస్తుల్లో టాప్ లో ఉండే ఈ స్కై విల్లాస్ ని చూస్తే వావ్ అంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వస్తువులతో ఎలాంటి డోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విల్లాస్ బెస్ట్ ఆప్షన్. ఇక 131,000 చదరపు అడుగులో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్ ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడ. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skyla. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేసాం, మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇటు లగ్జరీ గాను అటు కంఫర్ట్ గాను ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపింది వాసవి గ్రూప్. మనం మెచ్చిన మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కు రియల్ పిక్చరే వాసవి స్కైలా. హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHK తో పాటు 5 BHK ఫ్లాట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేనా 50,000 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్ జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ రూమ్స్, రూఫ్ టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. డెబ్బై శాతం ఓపెన్ స్పేస్, అద్భుతమైన ఇంటీరియర్స్, ఆశ్చర్యపరిచే ఆర్కిటెక్చర్, విలాసం, సౌకర్యం ఇలా ఒకదానితో ఒకటి కలగలిసి చూడగానే కళ్ళు మిరిమిట్లు గొల్పే వండర్ వాసవి అట్లాంటిస్. నార్సింగి దగ్గర టీవీగా దర్పంగా ఉన్నట్లుంటుంది వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను చూడగానే. ఈ గేటెడ్ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 కమ్యూనిటీలున్న అట్లాంటిస్ లో ఒక్కో టవర్ లో 45 ఫ్లోర్లు ఉండగా మొత్తం 2,119 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHK ఇలా ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వారు తమకు కావాల్సిన ప్లాట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 క్లబ్ హౌస్లు, వాకర్స్ జాగర్స్ ట్రాక్, బ్యాంకెట్ హాల్, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, స్పా అండ్ సెలూన్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, బిజినెస్ సెంటర్ సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. లగ్జరీ విల్లాస్ కాన్సెప్ట్ తో వాసవి గ్రూప్ కొంపల్లిలో చేపట్టిన ప్రాజెక్ట్ వాసవి ఆవాస. ఇటు విలాసం అటు సౌకర్యం కలిసి స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి వాసవి ఆవాసలోని విల్లాలు. 4,405 చదరపు అడుగుల నుండి 4,647 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంతో మొత్తం 59 పాష్ విల్లాలున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ స్పేషియస్ లావిస్ కన్స్ట్రక్షన్, కంఫర్ట్ కు కేర్ ఆఫ్ ఆవాస ప్రాజెక్ట్. ఇక 9,198 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్లబ్ హౌస్ లో ఇది ఉంది అది లేదు అనే మాటకు తావు లేకుండా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. అవుట్డోర్ జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్టీ లాన్ ఏరియా, యాంఫీ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్ సహా ఎమ్యూనిటీస్ కొదవలేదు.
బిజినెస్ ఎక్సలెన్స్ కు రీడెఫినేషన్ ఇస్తూ వాసవి గ్రూప్ ఎక్స్క్లూజివ్ గా నిర్మించిన కమర్షియల్ స్పేస్ వాసవి స్కై సిటీ. బిజినెస్ వరల్డ్ లో హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ గా ఉన్న గచ్చిబౌలిలో ఉండటం వల్ల వాసవి స్కై సిటీకి కనెక్టివిటీ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఇటు ఎమ్యూనిటీస్ మ్యాటర్ లోనూ నో కాంప్రమైజ్. 8 ఎకరాల స్థలంలో 2 టవర్లలో 19 అంతస్తులో స్కై సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. స్టార్టప్ల నుంచి పెద్ద కార్పొరేషన్ కంపెనీల వరకు ఎలాంటి సంస్థకైనా కావాల్సినంత వర్క్ స్పేస్ ఈ స్కై సిటీలో అందుబాటులో ఉంది. అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ కు కేర్ ఆఫ్ గా మోడర్న్ కోవర్కింగ్ స్పేస్లు ఇందులో ఉన్నాయి. ఇక హెల్త్ కోసం కాంప్లెక్స్ లో ఫిట్నెస్ సెంటర్స్, కెఫేలు, రిటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. కేవలం వాణిజ్యపరంగానే కాదు, పర్యావరణ హితం కోసం కూడా ఆలోచించే వాసవి గ్రూప్ ఈ స్కై సిటీ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ మెథడ్ ని ఫాలో అయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఒక లేటెస్ట్ ట్రెండ్ పై మేము అందిస్తున్న ఒక స్పెషల్ స్టోరీ చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. నేను మీ కింగ్ జాన్సన్ కోయడా. మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే. అందుకే ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సుమారు 25 ఏళ్ల నుంచి క్రెడాయ్ కృషి చేయడంతో పాటు దేశీయ నిర్మాణ రంగానికి దిక్సూచిగా వ్యవహరిస్తోంది. క్రెడాయ్ నేషనల్ సాధించిన అచీవ్మెంట్స్, అలాగే ఫ్యూచర్ ప్లానింగ్, ఈ రంగంలో చోటు చేసుకుంటున్న సరికొత్త మార్పులు, ఆధునిక నిర్మాణ పోకడలు, మోడర్న్ టెక్నాలజీపై అభిప్రాయాలను వెల్లడించడానికి ప్రతి ఏటా నిర్వహించే వార్షిక మహోత్సవాన్ని ఈసారి ఆస్ట్రేలియా వేదికగా జరుపుతోంది క్రెడాయ్. నాట్కాన్ 22వ ఎడిషన్కు సిడ్నీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక అవుతోంది. సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా కావడంతో నాట్కాన్ 22nd ఎడిషన్ వెరీ స్పెషల్గా నిలుస్తోందని క్రెడాయ్ కర్ణాటక చెబుతోంది. మరి భారతదేశానికి చెందిన నిర్మాణ దిగ్గజాలు పాల్గొంటున్న ఈసారి ఈవెంట్ ఎంత అట్రాక్టివ్గా ఉండనుంది, ఏ అంశాల మీద డిస్కషన్స్ జరుగుతాయి, రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా షార్ట్కట్లో క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కు అపెక్స్ బాడీగా వ్యవహరిస్తున్న క్రెడాయ్ బిల్డింగ్ ద నేషన్ అంటూ 1999లో ప్రారంభమై 25 ఏళ్లుగా భారత నిర్మాణ రంగానికి తన వంతు సేవలందిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దానికి తగ్గట్టు అంతర్జాతీయంగా నిర్మాణ రంగంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్కు కావలసిన సలహాలు, సూచనలు ఇస్తూ ఈ రంగం మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తుంది క్రెడాయ్. ఆస్ట్రేలియాలో క్రెడాయ్ నాట్కాన్ 22వ ఎడిషన్ షెడ్యూల్ సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు. కాన్ఫరెన్స్ వేదిక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, సిడ్నీ. సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా కావడంతో నాట్కాన్ 2024 క్రెడాయ్కు చాలా స్పెషల్. ఇక ఈ ఏడాది నాట్కాన్ 22 ఎడిషన్కు ఆస్ట్రేలియాను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి సిడ్నీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. డెవలపర్, ఆర్కిటెక్ట్స్, ప్రభుత్వాధికారులు, ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టార్కు చెందిన లీడర్స్, ఇన్వెస్టర్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1200 మంది డెలిగేట్స్ నాట్కాన్ 22వ ఎడిషన్కు హాజరవుతారనే అంచనాలున్నాయి. రియల్ ఎస్టేట్ సెక్టార్కు చెందిన దిగ్గజాల కీలక ప్రసంగాలు, ప్యానెల్ డిస్కషన్స్, ఇన్నోవేటివ్ వర్క్షాప్స్, ఎగ్జిబిషన్ ఇలా అనేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక నాట్కాన్ 22nd ఎడిషన్లో ఇండియన్ రియాలిటీ సెక్టర్ రోడ్ మ్యాప్తో పాటు 1 ట్రిలియన్ దిశగా పరుగులు పెడుతున్న మార్కెట్ పరిమాణం, వికసిత భారత్లో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు, వాటికి ఎదురవుతున్న సమస్యలు, భారతీయ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర, రియాలిటీ సెక్టర్లో స్టార్టప్ స్టోరీస్, AI, VR లాంటి టెక్నాలజీతో నిర్మాణ రంగంలో మార్పులు, విప్లవాలు, రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు మొదలైన వాటిపై హాట్ డిస్కషన్స్ జరగనున్నాయి. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకదాని అభివృద్ధి మరో రంగంపై ఆధారపడి ఉన్నాయి. అందుకే క్రెడాయ్ కేవలం రియల్ ఎస్టేట్ రంగానికి పరిమితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి కావాల్సిన సహాయ సహకారాలు, సమాచారం సైతం అందిస్తుంటుంది.
ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే మౌలిక రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందో, నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి ప్రభుత్వాలకు నివేదికలు కూడా ఇస్తుంటుంది క్రెడాయ్. ఇండియాలోని దాదాపు 21 రాష్ట్రాల్లోని 230కి పైగా నగరాలకు చెందిన 13,300 మంది డెవలపర్స్ క్రెడాయ్ నేషనల్లో సభ్యులుగా ఉన్నారు. క్రెడాయ్ నేషనల్ సెక్రటేరియట్ ఢిల్లీలో ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో జెండర్ న్యూట్రల్గా చేయడమే తమ లక్ష్యమంటున్న క్రెడాయ్ ఇటు యూత్ వింగ్తో పాటు ఉమెన్ వింగ్ను కూడా ఏర్పాటు చేసింది. కాన్ఫెడరేషన్ తన సభ్యులకు ప్రపంచ నిర్మాణ పరిశ్రమలో తాజా పోకడలు, ఆధునిక సాంకేతికతను అందించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం బొమ్మనిరాని క్రెడాయ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుండగా మనోజ్ గౌర్ క్రెడాయ్ చైర్మన్గా ఉన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా శేఖర్ పటేల్, క్రెడాయ్ నేషనల్ సెక్రటరీగా తెలంగాణకు చెందిన ఆర్క్ గ్రూప్ అధినేత గుమ్మి రామ్రెడ్డి వ్యవహరిస్తున్నారు. వెతికి చూడాలే కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎన్నో అవకాశాలు. ఇప్పటికే దిగ్గజాలుగా ఎదిగిన కంపెనీలకు తోడుగా ఫ్యూచర్లో ఈ రంగంలోకి రావాలని ఆశపడే యంగ్ జనరేషన్ను రైట్ డైరెక్షన్లో నడిపించడానికి తన వంతు కృషి చేస్తుంది క్రెడాయ్. అంతేకాదు కస్టమర్లకు ఉండే అపోహలు తొలగిస్తూ, ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరిస్తూ రియల్ ఎస్టేట్ రంగంపై నమ్మకం, భరోసాని కల్పించే బాధ్యతలు కూడా తీసుకుంది. క్రెడాయ్ కేవలం రియల్ ఎస్టేట్ సెక్టార్ నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం కాలేదు. ఓవైపు సిఎస్ఆర్ యాక్టివిటీతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విరాళాలు అందిస్తూ సామాజిక బాధ్యతలోనూ తన వంతు పాత్ర పోషిస్తుంది. అందుకే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఉత్సాహంతో ఉన్న క్రెడాయ్ సిడ్నీలో నిర్వహించే నాటకం గ్రాండ్ సక్సెస్ కావాలని, ఈ కార్యక్రమం వల్ల భారత నిర్మాణ రంగానికి గొప్ప ప్రయోజనం చేకూరాలని మనసారా కోరుకుందాం. మియాపూర్లోని టీమ్ ఫర్ లైవ్ స్పేసెస్ సంస్థ నిర్మిస్తున్న చూడ చక్కటి స్కై స్క్రేపరే టీమ్ ఫర్ నైలా. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ కొనుగోలుదారులకు అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతున్న ప్రాజెక్టే టీమ్ ఫర్ నైలా. ఒక్కసారి మీరు ఈ ప్రాజెక్ట్లోకి అడుగు పెడితే చాలు, మీ కలల గృహానికి సంబంధించి మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే టీమ్ ఫర్ నైలా ప్రాజెక్ట్ను విజిట్ చేయండి, మీకు నచ్చిన ఫ్లాట్ను సొంతం చేసుకోండి. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటోన్న టీమ్ ఫర్ లైవ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్. మరి టీమ్ ఫర్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్ని వేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశ హర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్ ఫర్ నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి, అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ 2 వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి,
లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశము నైలాలో ఉంది. ఎత్తైన నిర్మాణాలలో ఇకపై సెల్లార్లు కనుమరుగవబోతున్నాయి. భారీ నిర్మాణాలలో సెల్లార్లు నిర్మాణాలను స్వస్తి పలకాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. సెల్లార్ల నిర్మాణ సమయంలో ప్రమాదాలను నివారించడంతో పాటు భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటోంది రేవంత్ సర్కార్. భారీ నిర్మాణాలలో సెల్లార్లకు బదులుగా స్టిల్ట్లను నిర్మించుకునేలా మున్సిపల్ శాఖ భవన నిర్మాణ అనుమతుల నిబంధనలో మార్పులు చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం స్కై స్క్రేపర్ల నిర్మాణాల్లో అత్యధికంగా 5 నుంచి 6 సెల్లార్ల వరకు అనుమతిస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ లో భూకంప ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో సెల్లార్ల నిర్మాణాలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఉండటంతో ఇప్పటికే చాలా వరకు సెల్లార్లను నిర్మించారు. సెల్లార్ల నిర్మాణం వల్ల ఇళ్ల నిర్మాణం వ్యయం పెరుగుదలకు కూడా కారణమవుతోంది. అయితే ఇకపై సెల్లార్ల నిర్మాణాలను అనుమతించకపోతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంలో చట్టబద్ధత తీసుకొచ్చి పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించే దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై భారీ నిర్మాణాల్లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ల స్థానంలో స్టిల్ట్లను చేపట్టే విధంగా అధికారులు డిజైన్ సవరణలను సూచిస్తున్నారు. అంటే పార్కింగ్ కోసం భూమి నుంచే నిర్మాణం చేపడతారు. ఇలా పార్కింగ్ కోసం ఎన్ని అంతస్తులైన స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొచ్చని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు మొత్తం భవన నిర్మాణం ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల ఈ తరహా నిర్మాణాలను అనుమతించినట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం భారీ నిర్మాణాలు స్కై స్క్రాపర్లలో 2 నుంచి 3 స్టిల్ట్ల వరకు అనుమతినిస్తున్నారు. స్టిల్ట్ల నిర్మాణం వల్ల వేగంగా నిర్మాణం పూర్తవడమే కాకుండా నిర్మాణ వ్యయం తగ్గుతుందని, ప్రమాదాలకు తావుండదని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే సెల్లార్లకు స్వస్తి పలికి స్టిల్ట్ విధానానికి అనుమతినిచ్చేలా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి మున్సిపల్ శాఖ చట్టంలో సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. అయితే స్టిల్ట్ నిర్మాణాలకు నివాస ప్రాజెక్టుల నిర్మాణదారుల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్న కమర్షియల్ భవన నిర్మాణదారులు మాత్రం ఆసక్తి చూపించటం లేదని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య నిర్మాణాల్లో గ్రౌండ్ ఫ్లోర్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని, ఆ స్థానంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తే నష్టపోతాం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ నిర్మాణ వ్యయం, ప్రమాదాలు, నిర్మాణ సమయం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెల్లార్ల నిర్మాణాల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్మాణ సంస్థలు, బిల్డర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు